హాయ్ అండి అందరికీ. చుడిదారు టాప్ అండి. స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారుగా, కొత్తగా నేర్చుకున్న వారికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ముందుగా లైనింగ్ కింద వైపు 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ పీస్ మీద పెట్టి అటాచ్ చేసుకోవాలండి. గమ్ముతో కూడా అటాచ్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి గమ్ము లేదండి. నేనైతే మిషన్తోనే స్టిచ్ వేస్తున్నాను. నీట్గా మెయిన్ పీసు లైనింగ్ పీసు నీట్గా సర్దుకొని అటాచ్ చేసుకోవాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సపోర్ట్ మీ. చూస్తున్నారు కదా, అటాచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీసులు ఉంటాయి కదా, అవి కట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, చాలా ఈజీ అండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అస్సలు భయపడకండి. తర్వాత బకరం పైన నెక్ మార్క్ చేసుకొని కట్ చేసుకున్నానండి. తర్వాత వీడియోలో చూపించే విధంగా ఈ పీస్కి అటాచ్ చేసుకొని తర్వాత ఖర్చులు ఉంటాయి కదండి, ఆ కట్ చేసుకొని చిన్న ఫోల్డింగ్ పెట్టుకొని నిదానంగా స్టిచ్ వేసుకోవాలండి. మనకు ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇలా బకరం పైన స్టిచ్ వేసుకొని నెక్కి అటాచ్ చేసుకొని ఉంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ నెక్ పీస్ని అనమాట మెయిన్ పీస్కి ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం కదా మిడిల్లో, అక్కడి నుంచి ఇప్పుడు డమ్మీ స్టిచ్ వేసుకోవాలండి. తర్వాత నెక్ని బకరం సైడ్కి స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన తర్వాత ఈ కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్కి ఖర్చులు కిడుకొని కట్ చేసుకొని అక్కడక్కడ అనమాట చిన్న టాకాలు ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఈ రౌండ్ నెక్ బాగా తిరుగుతుంది అనమాట. చూస్తున్నారు కదా, తర్వాత లైనింగ్ వైపుకి ఆ బకరం పీస్ని పెట్టుకొని పైన టాప్ స్టిచ్ వేసుకోవాలండి. ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్రెడ్స్ ఎప్పుడప్పుడు కట్ చేసుకోవాలండి. చూసారు కదా, నెక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఫ్రంట్కి అనమాట ఈ డిజైన్ ఇచ్చారు. నేను ముందే స్టిచ్ చేయాలి, అది స్టిచ్ చేయలేదన్నమాట. ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, స్ట్రెయిట్గా పెట్టుకొని నెక్కి జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ వైపు బ్యాక్ ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. థ్రెడ్స్ ఎప్పుడప్పుడే నీట్గా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. తర్వాత హ్యాండ్స్ లైనింగ్ పీసు మెయిన్ పీసు 1/2 ఇంచుకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. మనం పైపింగ్ కూడా వేసుకోవచ్చు. తనన్నమాట వద్దని చెప్పారనమాట, చాలా సింపుల్గా కుట్టమన్నారు. తర్వాత ఎడ్జ్లో టాప్ స్టిచ్ వేయాలి. చూస్తున్నారు కదా, నేను కటింగ్లో కట్ చేయనండి, స్టిచ్చింగ్లో ఇలా కట్ చేస్తాను. మనకి ఎంత రఫ్గా కట్ చేసి మనకి హ్యాండ్ పొడవు చూసుకొని కరువు కూడా ఈ స్టిచ్చింగ్లోనే తీస్తానండి. తర్వాత పైన మెయిన్ పీసు లైనింగ్ పీస్కి పైన స్టిచ్ వేస్తున్నాను, అటాచ్ చేసుకుంటున్నాను. తర్వాత బ్యాకు ఫ్రంట్ అటాచ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. తర్వాత అనమాట హ్యాండ్ని జాయింట్ చేసుకుంటున్నాను. హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు మెయిన్ హ్యాండ్ పీసు కింద బాడీ పీసు లాగకుండా స్టిచ్ వేసుకోవాలి, లేకపోతే డ్రెస్ మొత్తం పాడైపోద్దండి. చూస్తున్నారు కదా, తర్వాత రెండో స్టిచ్ కూడా వేసుకోవాలి, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకైతే ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. లాగి కుట్టామంటే పాడైపోద్ది. తర్వాత మన కస్టమర్ మెజర్మెంట్ ప్రకారం మార్కింగ్ పెట్టుకున్నాం. ఇలాగ స్టిచ్ వేసుకుంటున్నాండి. చూస్తున్నారు కదా, హిప్ పాయింట్ ఉంటుంది కదా అండి, ఆ హిప్ పాయింట్ దగ్గర మాత్రం మళ్ళీ పైకి స్టిచ్ చేసేటప్పుడు కుట్టు పైనే 1 ఇంచ్ వరకు స్టిచ్ వేసుకుంటున్నాం. అది ఎందుకనేది మీకు నెక్స్ట్ ఈ వీడియోలో చెప్తానమాట. చూడండి, బ్యాక్ టక్ చేసుకొని 3-4 కుట్లు వేసుకుంటే సరిపోద్దండి. చూస్తున్నారు కదా, తర్వాత అనమాట ఈ ఎగస్ట్రా పీస్ ఉంటుంది కదా, అది వెంటనే కట్ చేసేస్తాను. రెండో వైపు కూడా జాయింట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు నాకు రావు, ఎలా కట్ చేస్తాను ఎలా స్టిచ్ చేస్తానని భయపడతారండి. అస్సలు భయపడకండి.
ఏదైనా మనం నేర్చుకోవాలని పట్టుదల ఉంటే కన్ఫామ్గా వస్తుంది. ఏమంటారు? చూస్తున్నారు కదా. తర్వాత సైడ్ జాయింట్ చేసుకుంటున్నాను. పావించి కన్నా 6 ఇంచ్ కన్నా కొద్దిగా ఎక్కువేనండి. ఫోల్డింగ్ చేసుకొని సైడు జాయింట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా. ఫోల్డింగ్ చేసుకొని నేను చెప్పాను కదా హిప్ దగ్గర స్టిచ్ మీద స్టిచ్ చేయడం వల్ల ఇక్కడ అనేది ఫినిషింగు చూడండి, చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఫినిషింగ్ అనేది హిప్ దగ్గర చాలా నీట్గా వస్తుందండి. చూస్తున్నారు కదా. ఈ వీడియోలో చూపించే విధంగా మీరు స్టిచ్ చేశారంటే చాలా సింపుల్గా చాలా తొందరగా స్టిచ్చింగ్ అయిపోద్దండి. గమ్ము పెట్టి లైనింగ్ మెయిన్ పీస్ అటాచ్ చేసామంటే ఇంకా తొందరగా అయిపోద్ది. తర్వాత ఎడ్జ్లో స్టిచ్ వేసుకుంటున్నాను. ఇక్కడ అనమాట చిన్న బ్యాక్ టెక్ ఇచ్చుకోవాలి. స్టిచ్ ఊడకుండా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా. రెండో వైపు కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటున్నాను. చూస్తున్నారు ఫినిషింగ్కి అయితే ఏ డోకా ఉండదండి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత కింద పైన మెయిన్ పీసు ఇందాక లైనింగ్ పీస్ మడతెట్టాను కదా ఫస్ట్. ఇప్పుడు మెయిన్ పీస్ అనమాట ఒక 1/2 ఇంచుకి ఫోల్డ్ చేసుకొని ఈ వీడియోలో చూపించే విధంగా స్టిచ్ వేసుకోవాలి. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తర్వాత పైన ఒక ఎడ్జ్లో అనమాట టాప్ స్టిచ్ వేసుకుంటున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమైందా లేకపోతే ఏంటనేది నాకు కామెంట్లో మాత్రం చెప్పండి. తర్వాత టాప్ స్టిచ్ వేసుకుంటున్నాను. చూసారా ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ కస్టమర్కి డ్రెస్ ఆల్రెడీ ఇవ్వడం కూడా జరిగింది. చాలా బాగుందని చెప్పారు. తర్వాత సైడ్ అనమాట ఎడ్జ్లో టాప్ స్టిచ్ వేసుకుంటున్నాను. అక్కడ బ్యాక్ టెక్ మాత్రం కంపల్సరీగా ఇచ్చారంటే కుట్టు ఓడకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. చూస్తున్నారు కదా. ఫినిషింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. బ్యాక్ ఫ్రంట్ నెక్ ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వచ్చింది. హ్యాండ్ చూసారా చాలా నీట్గా వచ్చింది ఫినిషింగు. చూస్తున్నారు కదా. సైడు హిప్ పాయింట్ దగ్గర కూడా నీట్గా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.